రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. నా పక్కనే రాష్ట్ర కోశాధికారి పి గంగమణి ఉన్నారు. అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు టి యాదమ్మ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి రేవతి గారు, అట్లాగే హైదరాబాదు సౌత్ కమిటీ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మీనా గారు, అట్లాగే మిగతా ఆశా నాయకులు ఉన్నారు. మన ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రజావాణి వద్దకు మేము వచ్చాం. మన సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముందు సెక్షన్లో వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మేడం గారికి కూడా ఇచ్చాం. మన సమస్యలపైన మేడం గారు సుమారు మనకు గంట సేపు సమయం కేటాయించారు. గంట సేపు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మన వినతిపత్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మనం అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం 18,000కు సరిపడా బడ్జెట్ని ఈ సమావేశాల్లో నిధులు పెంచాలని, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అసెంబ్లీలో బడ్జెట్ నిధులు పెంచి 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలనేసి మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం మనకు 1,500 రూపాయలు పారితోషికాలు పెంచింది. మరి కేంద్రం పెంచిన పారితోషికాలు కేంద్రం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి చేసి కేంద్రం నుంచి రాబట్టుకొని మనకు ఇవ్వాలి, మేము కూడా అడుగుతాం, మీరు అడగాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే దీంతోపాటు 2021లో మనకు పిఆర్సీలో అందులో భాగంగా మనకు పారితోషికాలు పెంచారు. ఆ ఎరియర్స్ 6 నెలల ఎరియర్స్ మనకు పెండింగ్ ఉంది. అంటే 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల డబ్బులు మనకు రాకుండా 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది. ఆ పెండింగ్ బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి, ఆ పిఆర్సీ ఎరియర్స్ మాకు ఇచ్చేటట్టుగా చూడాలనేసి మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే లెప్రసీ సర్వే డబ్బులు 2022 నుంచి 23, 24, 25 పెండింగ్ ఉంది. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా చాలా జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. ఆ దాంతోపాటు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు కూడా మనకి ఇవ్వట్లేదు. అట్లాగే బిఎల్ఓ చేసిన వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇవన్నీ కూడా బడ్జెట్కు సంబంధించిన మనకు సరిపడా బడ్జెట్ విడుదల చేస్తేనే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకని పెండింగ్ బడ్జెట్ అంతా కూడా తొందరగా విడుదలయ్యేటట్టు చూడాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే దీంతో పాటు మనకు గతంలో హామీలు ఇచ్చారు, 50 లక్షల ఇన్సూరెన్సు ఇస్తామనేసి చెప్పారు. అయితే ఇన్సూరెన్స్కి సంబంధించింది ఏంటంటే, గతంలో ఉన్న అధికారులు ఎవరైతే మనకు హామీ ఇచ్చారో, కర్ణన్ సారు పరిధిలో ఉన్న అప్పుడు తను హయాంలో ఇచ్చారు. అప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఇచ్చారు, ఏమి ఇచ్చారు కనుక్కుంటాం అనేది ఒకటి చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ 10 లక్షలు, కేంద్రం 5 లక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు అంటుంది. అవి దేనికి వర్తిస్తాయి అనే అవగాహన కూడా కల్పించడం కోసం పూర్తి వివరాలు కూడా మనకు తెలియజేస్తామనేసి చెప్పారు. అట్లాగే అదే కాదు, నిర్దిష్టంగా ఇంకా కొంచెం కూడా పెంచాలనేసి కూడా మనము రిక్వెస్ట్ చేశాం. అందుకని 50 లక్షల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఏం జరిగిందో అది మాకు తొందరగా వచ్చేటట్టు చూడాలనేసి చెప్పాం. అట్లాగే 50,000 మట్టి ఖర్చులు మనకు హామీ ఇచ్చారు, అది ఇప్పటిదాకా రాలేదు. అయితే మట్టి ఖర్చులకు సంబంధించి ప్రభుత్వానికి తెలియజేస్తామనేది చెప్పడంతో పాటు 2018 నుండి మన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ఆశా వర్కర్ల వివరాలు ఇస్తే ప్రభుత్వం యొక్క ఫండ్ నుంచి ప్రతి ఒక్క ఆశా వర్కర్కి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి 20,000 మట్టి ఖర్చులు ఇచ్చే విధంగా నేను ఇప్పిస్తాననేసి కూడా మేడం గారు తెలియజేశారు. అందుకని మీకు అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీ జిల్లాలో ఆశా వర్కర్లు చనిపోయిన వాళ్ళ వివరాలు మీరు సేకరించి మాకు ఇస్తే మేము మేడం గారికి ఇస్తాం. కనీసం వాళ్ళ కుటుంబానికి మనం ఈ పోరాటం ఫలితంగా 20,000 ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించిన వాళ్ళం అవుతాం. ఆ ప్రయత్నం జిల్లా కమిటీలు కూడా చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే దీంతో పాటు ఆదివారం సెలవు ఇవ్వాలి, పండగలకు సెలవు ఇవ్వాలి, 20 రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలి, అట్లాగే 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలనేసి ఈ నిర్ణయం చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామనేసి కూడా తెలియజేశాం.
అట్లాగే దీంతో పాటు టార్గెట్స్, ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్స్, పిఎన్సీ టార్గెట్స్, అట్లాగే ఇప్పుడు అధికారులు చేసే పనులు ఆశలతో చేయిస్తున్నారు. అట్లాగే హైదరాబాద్లో గాంధీ దగ్గర కానీ, అట్లాగే కోటి హాస్పిటల్ కానీ, ఇంకా మిగతా హాస్పిటళ్ళల్లో కూడా ఆశాలకు గుర్తింపు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారనేసి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేశాం. క్వాలిటీ యూనిఫామ్ ఇవ్వాలని తెలియజేశాం. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలనేసి తెలియజేశాం. అట్లాగే ప్రమోషన్ సౌకర్యం 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, వేటేజ్ మార్కులు లేవు, ఇవి కూడా ఇవ్వాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేడం గారు ప్రతి ఒక్క అంశాన్ని రాసుకున్నారు. అట్లాగే మన ఇప్పుడు రాష్ట్రంలో పోయిన నెల పారితోషికాలు సగం మందికి వచ్చినాయి, ఇంకా సగం మందికి రాలేదు, అది కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని రాసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేసి, అట్లాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తామనేసి, పెండింగ్ బిల్లులు కూడా మేము ఫాలో చేస్తామనేసి తెలియజేయడం జరిగింది. అందుకని ఈరోజు ప్రజావాణి సందర్భంగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ, ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం లేక ఇబ్బందులు పడుతున్న అంశం కూడా తెలియజేశాం. 2021లో పెరిగినాయి, ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము పోరాటం చేసినప్పుడు, ప్రస్తుత ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది పెంచుతామని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయ్యింది, వేతనాలు పెరిగేమో 5 సంవత్సరాలు అవుతుంది. మరి ధరలు పెరిగినాయి, పనిభారం పెరిగింది, మొత్తము ఇందులోనే మేము పనిచేస్తున్నాం. అందుకని వేతనాల పెంపు ఆలస్యం అవుతుంది అనేసి కూడా ఆందోళన ఉంది అనేసి కూడా తెలియజేశాం. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడిగాం. ఆంధ్రప్రదేశ్లో 1,50,000 నిర్ణయం చేశారు, మరి దాన్ని పెంచి ఇక్కడ 5 లక్షలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి ప్రతి నెల అనేసి కూడా మనం ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల గురించి చర్చించాలి, ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇవన్నీ పరిష్కారం చేయాలంటే బడ్జెట్ నిధులు పెంచాలి, పెంచకపోతే మాత్రం పనులన్నీ బంద్ చేసి ఎప్పుడెప్పుడు సమ్మె చేయాలనే, మీరు సమ్మెకు పిలుపు తీసుకోండి అనే ఒత్తిడి కింది నుండి కూడా వస్తుంది. అంత అసంతృప్తితోటి, అంత ఆందోళనతోటి రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఉన్నారనేసి కూడా ఈ అభిప్రాయాలను కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం మన తరపున. అందుకని మేడం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, సాధ్యమైనంత వరకు ప్రభుత్వంతో చర్చిస్తాము, పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామనేసి కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది.